స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రమునైనా. ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న కూడికను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమును మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, ఈ కూడిక ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నిర్గమాకాండం 13వ వచనం, 12వ అధ్యాయం 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మలను సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోనే ఉన్నారు. సంహార దూత అర్ధరాత్రి పూట బయలుదేరి ప్రతి ఇంట జొరబడి ఐగుప్తీయులు, అన్యులు, దేవుని ఎరగని వారి ప్రతి ఇంటిలో తొలిసూలి పెద్ద కుమారుని సంహరించటం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో ఇశ్రాయేలీల గుడారంలో పస్కా పండగ జరుగుతుంది. వారు కుటుంబానికి ఒక గొర్రె పిల్లను తీసుకొని ఏడాది పిల్లను వధించి రక్తాన్ని తీసి ఇంటి యొక్క అడ్డు కమ్మెలకు, నిలువు కమ్మెలకు గొర్రె పిల్ల రక్తాన్ని పూయటం జరుగుతుంది. అయితే వారికి ఒక నిబంధన ఏంటి అంటే, ఆ రక్తం గుర్తు కలిగిన ఇంటి లోపలే ఉండాలి. తెల్లవారే వరకు ఎవరు బయటికి రాకూడదు. ఎందుకంటే రక్తపు మరక ఉన్న ఇంట్లో కాపుదల ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని భద్రత ఉంటుంది. సంహార దూత ఇంట్లో అడుగుపెట్టేదానికి కుదరదు. కాబట్టి దేవుడే అంటున్నాడు, రక్తపు మరక ఏ ఇంటికైతే ఉంటుందో ఆ ఇంటిని దాటి వెళ్ళిపోతా, అందులో ప్రవేశించను, తొలిసూరి కుమారుని సంహరించను. అంటే సంహార దోష వచ్చి కూలివాని మొదలుకొని రాజుగారి వరకు ప్రతి ఇంటిలో పెద్ద కుమారుని సంహరించి అక్కడ పడేయటం జరిగింది. రాత్రి అంతా అర్ధరాత్రి ఘోష, అంతా ఏడుపు వినిపించింది. ఐగుప్తులో ఏడుపు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో పండగ జరుగుతుంది, పస్కా పండగ. ఏడాది గొర్రెపిల్లను కోసుకుని వారు దానిని వధించి రక్తం అడ్డుకమ్మెకు, ఇంటి యొక్క నిలువు కమ్మెలకు గుర్తుగా రాసి దాన్ని కాల్చుకొని తింటున్నారు. వీళ్ళకి ఇక్కడేమో పండగ జరుగుతుంది, అక్కడేమో ఏడుపు వినిపిస్తుంది. అందరూ ఉన్నది అక్కడే, ఐగుప్తులోనే. కానీ ఈ ఇశ్రాయేలు గుడారంలో ఏడుపు లేదు. ఇక్కడ వెలుగు ఉన్నది, అక్కడేమో చీకటి ఉన్నది, ఏడుపు వినిపిస్తుంది, సావు కేకలు, మరణపు వాతావరణం కనిపిస్తుంది. కారణం ఏంటంటే వారు యేసుని నమ్ముకున్నారు, ప్రభుని ఆజ్ఞ పాటిస్తున్నారు. వారి ఇంటికి ఎర్రని గుర్తు, గొర్రెపిల్ల రక్తం యొక్క గుర్తు అడ్డు కమ్మెకు, నిలువు కమ్మెలకు రాసి ఉంది. ఈ దేవుని ఉగ్రత తప్పించబడింది. కారణం ఏంటంటే ఇశ్రాయేలు గుడారం మీద గొర్రెపిల్ల రక్తపు మరక కనిపిస్తుంది. కాబట్టి ఆ ఇల్లు క్షేమంగా ఉంటుంది. ఆ ఇంటి లోపలికి సంహార దూత ప్రవేశించటానికి వీలు లేదు, కుదరదు. అందువల్ల వాళ్ళు క్షేమంగా ఉన్నారు. మరొక మాట చూద్దాం, చూడండి. యోబు గ్రంథం
యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నవి, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవిగా వాడు యెహోవా సన్నిధిలో నుండి బయలు వెళ్ళాను. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం, సాతానుతో దేవుడు అంటున్నాడు. దేవుడు సాతాను దేవునితోటి ఒక మాట అంటుంది. ఏమనంటే, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తం చుట్టూ కంచె వేశావు. హల్లెలూయా. యోబు చుట్టూ, వారి ఇంటి వారందరి చుట్టూ, అతను కలిగిన ఆస్తి చుట్టూ ఏముందంట? కంచె వేశావు అని సాతాను ఒప్పుకుంటుంది. నువ్వు కంచె వేసావు కాబట్టి నేనేం చేయలేను యోబుని, నా చేత కాదు, నా వల్ల కాదు ఒప్పుకుంటుంది. మరి ఏంటి పరిస్థితి అంటే, నువ్వు కనుక చెయ్యి చాపి కంచె తీసేస్తే నేను ఏదైనా చేతనైంది ఏదో చేయగలుగుతా. ఏం చేస్తానంటే దూషించి, నీ కళ్ళ ఎదురుగా దేవుని దూషించి చచ్చిపోయేటట్టు అతన్ని నేను చేస్తానన్నాడు. కానీ కుదరలా. ఎందుకంటే అతను కంచె వేశాడు, దేవుడే కంచె వేశాడు. ఒకటి రక్తపు మరక, గొర్రె పిల్లను కోసుకున్నారు. అడ్డు కమ్మెకు నిలువు కమ్మెలకు గొర్రెపిల్ల రక్తాన్ని వీళ్ళు రాసుకున్నారు. దేవుని ఆజ్ఞ మేరకు గొర్రెపిల్ల రక్తాన్ని ఆ ఇంటికి రాశారు. ఆ ఇంట్లో సాతాను ప్రవేశించలేదు, సంహార దూత అడుగు పెట్టలేదు. కనుక పెద్ద కుమారుడు చనిపోవటం, సంహార దూత లోపల ప్రవేశించి నష్టం కలుగు చేయటం జరగల. అయితే ఇక్కడ రెండో విషయం మనం చూస్తున్నాం. యోబు విషయంలో మనం గమనిస్తుంది ఏంటంటే, యోబు ఇంటి వారి అందరి చుట్టూ, యోబు చుట్టూ, అతను కలిగిన ఆస్తి అంతటి చుట్టూ దేవుడే కంచె వేశాడు అని సాతాను ఒప్పుకుంటుంది. ఎందుకు వేసాడు అంట? 4-5 వచనాలు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. విందు దినములు పూర్తి కాగా తమ కుమారులు దేవుని దూషించి పాపం చేశారేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగా చేస్తూ ఉండెను. చాలు. ఇక్కడ మనం గుర్తించాల్సింది, దేవుడే స్వయంగా యోబు చుట్టూ కంచె వేశాడు, ఇంటి వారు అందరి చుట్టూ కంచె వేశాడు, కలిగిన ఆస్తి అంతటి చుట్టూ దేవుడే చెయ్యి చాచి కంచె వేశాడు. అంటే దేవుడే గేటు కీపరు, వాచ్మెన్, కాపలా కాసేవాడుగా దేవుడే నిలబడితే ఎవడైనా దరిదాపుకు చేరగలుగుతాడా? పక్కన అడగండి. దేవుడే కాపరి కాగా ఎవడైనా తాకగలడా? ఎవడో తాకలేడు. దొంగోడు తాకలేడు, దెయ్యం తాకలేదు, రోగం తాకలేదు, ఏది తాకటానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే దేవుడే. అందుకని సంగతి ఆలోచించి ఆయన అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమీ లేదా, ఏమీ లేదా.
లేమి అనేది, కొరత అనేది లేదు. ఎందుకంటే ఆయనే కదా కాపరి, కాపాడేవాడు ఆయన. నేనేమో ఆయన గొర్రెని. ఆయన ఎటు దోలకెళ్తే అట్టు వస్తా. అట్ట కాదు దేవుడా, నేను చెప్పినట్టు నా ఎనికీడితే నువ్వు రా. నేను బజారుకు పోతున్నా, ఎనికీడితే రా, కాపాడుకుంటారా. ఏది మంచిదంట ప్రార్థన, ఏది మంచిదంట? నేను సేనుకు పనికి పోతున్నా, ఎండ దెబ్బకు తగలకుండా నన్ను కాపాడటానికి నా ఎనికీడితేరా. అంతే కదా, అవునా కాదా? చాలామంది చేసే ప్రార్థన అదే. దేవుడా, నేను ఊరికి వెళ్తున్నా, బస్సు ఎక్కే కాడ దిగే కాడ మెట్ల కాడ జారి పడకుండా, ఏ ఎండ దెబ్బ తగలకుండా మాకు కాపలా ఉండి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎనికీడితేరా. నేను ముందు ఈడితే వెళ్తాను, నా ఎనికీడితే కాపాడుకుంటారా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అవునా కాదా? కొంతమంది చేసే ప్రార్థన అట్ట ఉంటుంది. అయితే ఈ దావీదు ప్రార్థన ఎట్టుందంటే, యెహోవా నాకు కాపరి కాబట్టి నాకు లేమి లేదు, పచ్చిగా గల చోట్ల ఆయన నడిపిస్తాడు, నేను కాదు నడిచేది. చాలామంది ఏంటంటే, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి ప్రభువా, మా పిల్లకి మంచి సంబంధం తెచ్చి పెళ్ళి బాగా చెయ్యి, మా షోలు అందరికంటే 4 బస్తాలు మరిన్ని పండేటట్టు చెయ్యి, నువ్వు చేసుకో. హల్లెలూయా. నేను చెప్పినట్టు నువ్వు చేస్తా ఉండు, నేను చెబుతాగా, ఆజ్ఞాపిస్తాను, నువ్వు చేసుకుంటా ఉండట. ఏది కరెక్ట్ అంటావు? హల్లెలూయా, హల్లెలూయా. మా పిల్లకి మరిన్ని మార్కులు రావాలా, మంచి మార్కులు వచ్చేటట్టు చేసుకో, నువ్వు కాపాడుకో. అది కాదు కరెక్ట్ ప్రార్థన. ఏదంట? దావీదు ప్రార్థన కరెక్ట్. ఏమని చేశాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, పచ్చిగా గల చోట్ల ఆయన పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయనే నడిపిస్తాడు, ఆయనే పండుకోబెడతాడు, ఆయనే నడిపిస్తాడు, ఆయనే ఇంకా ఏం చేస్తాడు? గాఢాంధకార లోయలలో సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను. ఎందుకని? నీ దుడ్డు కర్రయ్యు నీ దండము నన్ను ఆదరిస్తుంది. హల్లెలూయా. నా బ్రతుకు దినములన్నీ కృప క్షేమం అయిన ఈడితే వస్తాయి. నేను ముందు ఈడితే వెళ్తా, నాకంటే ముందు ఎవరు వెళ్తారు? యేసయ్య వెళ్తాడు. కాపరి కదా, గొర్రెల కాపరి, గొర్రెలకు ముందుగా నడుస్తాడు. ఈడితే గొర్రెలు ఉంటాయి, ఆ వెనకాల ఇంకేముంటాయి అంట? కృప క్షేమం ఈడితే వస్తాయి. కాబట్టి చాలామందికి ఏంటంటే సంగతి తెలియక ఎలా ప్రార్థన చేయాలో, ఏమి చేయాలో తెలియక, నన్ను కాపాడుకో, పిల్లలు కాపాడుకో, మా బరిగొడ్లు జాగ్రత్తగా చూడు, ఈనాల తేలికి మా బర్రెలు బాగా ఈనాలి, తర్వాత పడదోడలా దున్నకపోతులా, పడ్డదోడలే ఈనాల, అట్ట చెయ్యి అని చెప్పి అన్నీ చేయమని ఆయనకి పని అప్పగిస్తారు. జీతగాడు అనుకున్నావా? బాలేరు అనుకున్నావా? అన్ని పనులు చెప్తున్నాను. హల్లెలూయా. పాపం చాలామందికి తెలియదు, విషయం తెలియకని. అయితే ఆయన ప్రార్థన ఏంటంటే, నాకు కాపరి ఆయనే, కాపాడుకునేవాడు ఆయనే. హల్లెలూయా. ఆయన నేను వెంబడిస్తాడు. దేవుడు కూడా అంటాడు ఏమని? నా గొర్రెలు నా స్వరం వింటాయి, అయ్యే నన్ను వెంబడెత్తాయా, వాళ్ళని నేను వెంబడెత్తానన్నాడా? ఏది మంచిదంట? హల్లెలూయా. గొర్రెలు అయినా మనం కాపరైన యేసయ్యని వెంబడించాలి, ఈడితే వెళ్ళాలి. ముందు ఈడితే మనం వెళ్ళకూడదు. పక్క వాళ్ళకి చెప్పండి, ముందు ఈడితే పోకూడదు. ఈడితే రా యేసు ప్రభా, కాపాడుకుంటా ఈడితే బాడీ గడ్లాగా ఈడితే రా. అట్లా కాదు, ఆయన ముందు పెట్టుకోవాలా. ఆయన ఈడితే మనం వెంబడిస్తూ ఈడితే వెళ్ళాలి. అది కరెక్ట్. హల్లెలూయా. మొదటి మాట, ఇంటికి గొర్రెపిల్ల రక్తం పూసారు కనుక గొర్రెపిల్ల రక్తమే ఇంటిలో కాపుదల ఉంటుంది, ఆ ఇంటికి క్షేమం కలుగుతుంది. సంహార దోత లోపల ప్రవేశించి ఎవరిని సావగొట్టకుండా, సంహరించకుండా ఉండటానికి కారణం గొర్రెపిల్ల రక్తం ఉంది. దానికి కూడా గ్యారంటీ ఉంది, దానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఏంటంట? గొర్రెపిల్ల రక్తం రాసి ఉందా మీ ఇంటికి? ఉంది. తెల్లవారే వరకు గడప దాటి బయటికి రాకూడదు, లోపలే ఉండాల. వస్తే ఏమైందంట? గడప దాటి బయటకు వస్తే ఏమైందంట? తెల్లవారక మునుపే, రాత్రిపూటనే గడప దాటి, రక్తపు మరక దాటి బయటకు వస్తే ఏందంట? గ్యారంటీ లేదు. గీత దాటావు కాబట్టి ఏమన్నా జరగచ్చు. హల్లెలూయా.
కాబట్టి మనం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏంటంటే గీత దాటి అవతలకి పోయి అస్సలు దేవుడా నీకు న్యాయం ఏమన్నా ఉందా? వాళ్ళందరూ బాగున్నారు, తాగుబోతులు వాళ్ళు బాగానే చల్లగానే ఉన్నారు, చెడు పనులన్నీ దరిద్రం పనులన్నీ చేస్తున్నారు, వాళ్ళు సినిమాలు చుట్టూ తిరుగుతూ వాళ్ళు బాగున్నారు. మా ఇంటికే రోగమా, మా ఇంట్లోనే కష్టాలా, మాకే బాధలా, అదేంది మా బరిగొడ్లకే రోగాలా, ఎందుకు రానిస్తున్నాను? రానిత్తేనేగా వచ్చింది. నీకు న్యాయం లేదు అసలు. దేవుడికి న్యాయం ఏడుంది అసలు? అదేంది ఆ మాట? హల్లెలూయా. గీత దాటావు, గుర్తు చేసుకో ఎక్కడ దాటావో. గీసి గీత దాటద్దు, బయటికి వెళ్ళొద్దు అంటే రాత్రి జాములందు గీత దాటి బయటికి వెళ్ళిపోయి సొంత పెత్తనం బోడి పెత్తనాలు చేసి ఎక్కడో కొనుక్కొచ్చుకొని దేవుని మీద నేరం మోపితేట. హల్లెలూయా. మనమే గీత దాటిపోయాం. ఎక్కడ? ఏదో ఆలోచిస్తే అర్థమైపోద్ది ఎక్కడ దాటాం, ఎలా దాటాం, ఏం చేసాం. హల్లెలూయా. ఆలోచించుకొని అర్థం చేసుకొని సరి చేసుకొని, అవును ప్రభా పలానా విషయంలో నేను గీత గీసి ఆ గీత దాటా, తగాదు అని ఉన్నది కొన్ని చోట్ల విశ్వాసుల విషయంలో. ఇది దేవుని బిడ్డలైనటువంటి వారికి ఇది తగదు, ఇది కుదరదు, ఇది చెల్లదు. హల్లెలూయా. చెల్లదు అని అంటే ఏం చేస్తావు? తెలిసిన ఆయన మంచి ఫ్రెండ్, స్నేహితుడు, వాళ్ళ దేవతకి బలి ఇచ్చుకొని పోతును కోసి మాంసం కూర మంచిగా వండి ముద్ద తినిపోదు రమ్మన్నారు. వాళ్ళ దేవుడికి పెట్టుకున్నారు. రమ్మంటే పోయా, ఒక్కసారిగా కొద్దిగా తినొచ్చా. అది ఏమన్నా పెద్ద తప్పేముంది? మనం మన దేవుడికి పెట్టుకున్నట్టు వాళ్ళు వాళ్ళ దేవుడికి పెట్టుకున్నారు. ప్రేమతో పిలిచారు కాబట్టి వెళ్ళి ఒక ముద్ద తినొచ్చా. ఏమైంది? తప్పేముంది? తప్పేనా? హల్లెలూయా. కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, క్రమాలు కట్టుబాట్లు ఉంటాయి. క్రమాన్ని తప్పేసి ఎవరినో ఇష్టపరచటానికి, ఎవరినో సంతోషపెడటానికి, ఎవరినో ఆనందపరచటానికని వెళ్ళి అనవసరంగా కొనుక్కొచ్చుకుని ఏది తప్ప, ఎక్కడ తప్ప, ఏది గీసిన గీత దాటిపోయానా, ఎక్కడ ఆజ్ఞ మీరానా, ఏది పొరపాటని అర్థం చేసుకుని క్షమాపణ కోరుకుని సరి చెయ్యి ప్రభా, నేను చేసింది తప్పు, నేను వెళ్ళకూడదు కానీ వెళ్ళా, చేయకూడదు కానీ నేను చేశా, అనకూడదు కానీ అన్నా, తప్పయింది క్షమించు అని సరి చేసుకుని క్షమాపణ కోరుకుని మళ్ళా గూట్లోకి లోపలికి వెళ్ళాల్సింది బదులు దేవుణ్ణే దూషించి దేవుడు అట్టెందుకు చేశాడు, నాకెందుకు ఈ బాధ రానిచ్చాడు అనకూడదు. కాబట్టి మనం ఏం చేయాలంట? గీసి ఉంది, జాగ్రత్త, గీత దాటద్దు, గొర్రెపిల్ల రక్తం ఉన్న ఇంటి లోపలే ఉండాల. ఎందుకని? దేవుడిని ఇంటిని కాపాడుతాడు. ఆమేన్. ఆ గొర్రెపిల్ల రక్తమే నీకు కాపుదల, భద్రత ఉంటుంది. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తం. ఒకసారి ప్రార్థన చేసి యేసు రక్తం తాగమని నూనె ఆ దెయ్యం బట్టి నాకే ఎత్తానంటే నాకొద్దు, అటు ఇటు ఎదిరించుకుంటుంటుంది. ఏందది? నాకొద్దు. ఎందుకని? ప్రార్థన చేశాక నూనె యేసు రక్తంగా మారిపోతుంది కనుక, దేవుని ప్రభావం ఆ నూనెలో ఆ నీటిలోకి చేరుతుంది కనుక అది లోపల వెళ్తే కాలిపోతుంది. యాసిడ్ తాగితే అంత చల్లగా ఉంటుంది, కడుపులో అంత చల్లగా ఉంటుంది. యేసు రక్తం తాగితే దెయ్యానికి, ఈ దెయ్యం పట్టిన మనిషి కొట్టకలాడి ఓమ్మో నాకు వద్దు, అసలు నాకు వద్దు, నేను తాగను అంటుంది. ప్రార్థన చేసిన తర్వాత నీటికి నూనెకి అంతటి శక్తి ఉన్నది. మరి గొర్రెపిల్ల రక్తం, యేసు రక్తం నీ నుసుటి మీద ఏముంటుందంట? నీ నుసుటి మీద ఏముంటుంది? చూడండి, ప్రకటన గ్రంథం 22:4. ప్రకటన గ్రంథం 22:4. ఆయన దాసులు ఆయనను సేవించుసు ఆయన ముఖ దర్శనం చేయుదురు, ఆయన నామము ఎక్కడుంటుందంట? వారి నొసళ్ళ యందు ఉండును. హల్లెలూయా. మరి నొసళ్ళ మీద దేవుని నామం రాసి ఉన్న మనిషికి దెయ్యం వచ్చుద్దా? దెయ్యం పడుతుందా? హల్లెలూయా. దెయ్యం రావటం ఏంది? దెయ్యం ఎందుకు వస్తుంది?
వారి నొసళ్ళ యందు దేవుని నామం పేరు రాయబడి ఉంటే, దేవుని పేరు రాయబడినది నొసట మీద దయ్యానికి కనపడదా? కనపడుతుంది. హల్లెలూయా. పౌలు శీలలు వెళ్తుంటే దారిలో దయ్యం పట్టిన ఒక ఆమెకి ఒంట్లోకి వచ్చింది. దయ్యం అంటుంది, వీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులు, వీళ్ళు దేవుని దాసులు. హల్లెలూయా. వీళ్ళు రాజ్య వార్తను ప్రకటిస్తారు. నువ్వు అరకొండ నోరు మూసుకొని గది వేశాడు. పో దయ్యం, ఆమెలో నుంచి బయటికి పో అంటే ఆ దయ్యం వెళ్ళిపోయింది. సోది చెప్పడం ఆగిపోయింది. హల్లెలూయా. కాబట్టి దెయ్యాలకు తెలుసు నువ్వు రోడ్డుని వెళ్తుంటే నీ సంగతి ఏందో, నువ్వు ఎవరవో, నీ నొసట మీద దేవుని పేరు ఉన్నదో, ఊడిపోయిందో, చెరిపేసుకున్నావో, అలాగే ఉంచుకున్నావో దెయ్యాలకు కనపడుతుంది. హల్లెలూయా. అందుకని ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు, యేసయ్యని నమ్ముకొని బాప్తిసం పొందిన వాళ్ళు నొసట మీద దేవుని పేరు ఉంటుంది కనుక వాళ్ళు బొట్టు పెట్టరు. మిగతా వాళ్ళు అడుగుతారు, ఏమైంది, కొద్దిగా ఒక్క రవట్ట పెట్టుకోరాదు, ఒక్క గాజాన్ని వేసుకోకూడదు, చెవు కన్నా ఒక్క బెజ్జమన్నా పెట్టుకోకూడదు, ఒక్కటన్నా పెట్టుకోక ఏందంట తీసేస్తే ఏం బాగలేదు అసలు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆమె వచ్చింది వల్లపర్ల నుంచి, పాపం 20 సంవత్సరాల నుంచి ఉంది దెయ్యం. అప్పుడు ఢిల్లీ నుంచి పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేస్తూ ఉంటుంటే దెయ్యం ఎలగొడుతుంటే, ఎన్నాళ్ళైంది నువ్వు పట్టంటే, నేను బీ సాలుసే అంటుంది. అంటే 20 సంవత్సరాల నుంచి ఏమలోనే ఉన్నాను అంటుంది. సరేలే కానీ ఇంకెళ్ళిపో, సాలులే కానీ నీ సంగతులు ఇంతటితో అయిపోయింది, వెళ్ళిపో అంటే ఆ దెయ్యం వదిలిపోయింది. 20 ఏళ్ళ నుంచి బాధలు పెడుతుంటే అర్థం కాక అన్ని ఆసుపత్రులు తిప్పారు, అంత డబ్బులు ఖర్చు చేశారు, తగల. లాస్ట్కి చర్చి కాడికి వచ్చాక శుభ్రంగా దెయ్యం వదిలిపోయింది, బాగయింది. బాగైపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుందంటే, ఆమెకు ఇంట్లో పని చేస్తుందంట. పని చేసే ఇంటికి అడగపోతే వాళ్ళు అస్సలు ఏమన్నా ముఖం బాగుందా, మొన్న మోపుదాని లాగుండే, కాడిద్దులాగా మీ ఆయన బతికుంటే బొట్టు తీసావేంది, బొట్టు పెట్టుకో అందంట. సరే లక్క, నువ్వు చెప్పింది కూడా బాగుంది, ఇప్పుడు బాగా లద్దను చూసుకో, చెవులకి ముక్కులకి అన్నీ పెడితే ఇప్పుడు బాగున్నాయి. ఇప్పుడు ఏం చేస్తావంటే, కుంకుడుకాయలు ఉంటాయే తలకి పోసుకునేవి, తలస్నానం చేసి, ఇప్పుడు చాలామంది షాంపులు వచ్చిన కుంకుడుకాయలు పక్కన వేసారు, కానీ ఆ కుంకుడుకాయలు ఎట్టకట్లే కానీ ఒక్కొక్కటి గుచ్చి ఈ కుంకుడుకాయలు అన్నీ మెళ్ళ దండాలు వేసుకో, సూపర్గా ఉంటుంది, అసలు నీ కలే బాలేగా ఉంటుంది. అయితే అంటే వేసుకుంది. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ వ్యక్తికి ఒంటిలో యేసు ప్రభు ఉంటాడంటవా అమ్మ, ఉంటాడంటవా? హల్లెలూయా. విగ్రహాలకు సంబంధించింది అది. ఏంటిదంట? యాకోబు అంటాడు, అన్య దేవతలన్నీ తీసి పక్కన పెట్టేసేయండి, మనం బేతేలుకి వెళ్దాం, నన్ను కాపాడిన దేవునికి ప్రార్థన చేసి స్తోత్రం చెప్పొద్దాం, తీసి పడేయి అని అంటే, ఆదికాండం 35 అధ్యాయం చూడండి. ఆదికాండం 35 అధ్యాయం. మైక్లో వచనం చదవాల. రెండో వచనం చూడండి. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయ్యుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగించగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టెను, వాటిని గుంటలో ఊడ్చిపెట్టాను. హల్లెలూయా. ఏం అడిగాడు యాకోబు? మీ దగ్గర ఉన్న అన్య దేవతలన్నిటినీ నాకు ఇయ్యండి అని అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? అన్య దేవతలన్నిటినీ వాటితో పాటు చెవులో ఉన్న పోగులు కూడా తీసుకొచ్చి ఆయనకి ఇస్తే ఆయన తీసుకెళ్ళి పూడ్చిపెట్టాడు. అదేంది? అన్య దేవతలని కదా ఆయన చెప్పింది, మరి వీళ్ళేంటి పోగులు కూడా తెచ్చారేంది అంటే, ఇది కూడా అన్య దేవతేగా. దేవతే. హల్లెలూయా.
యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు దేవతలనే చెవులకి ముక్కలకి తగిలించుకోరు. హల్లెలూయా. పక్క వాళ్ళు అడుగు, నువ్వు యేసుప్రభునే నమ్ముకున్నావా దేవతలు నమ్ముకున్నావా? వాళ్ళు దేవతలు నమ్ముకున్నారు. చెవు పోగులని, చెవు జుమ్కీలని, చెవుకి శంప సవరాల ఏంటేంటో నమ్ముకున్నారు కాబట్టి అవి తగిలించుకుంటారు. వాళ్ళు నమ్ముకున్నారు. హల్లెలూయా. యేసుప్రభుని నమ్ముకున్నాక ఈ దేవతలను తీసి పాడేస్తారు కదా, అంటే రోడ్డు అమ్మటి బారేయమని కాదు. హల్లెలూయా. యాకోబుకు సంతానం అందరూ ఏం చేశారంటే, ఈ దేవతలు మనకెందుకు, మనం యేసుప్రభుని నమ్ముకున్నాక మళ్ళీ ఈ దేవతలు అదేంది, ఇద్దరు మొగులు కాపురం చేయకూడదు, తప్పది. వాడుదంతాడు సరైన సర్దిద్దుకుంటా ఈడికాడ పలికి ఇంతసేపు ఎంత మదం అన్నం వండి ఆడ పెట్టిపోతే ఇంకా రాకపోతే వాడుదంతాడు, మళ్ళీ వాడిని సదా ఇచ్చి మళ్ళీ ఇటు వచ్చి ఈడుదంతాడు. ఏంది ఇంతసేపు, ఇంత టైం అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నీకు టయానికి అన్నం పెట్టాలి, టయానికి గొడ్డలు ఉతకాలి, ఏంది. హల్లెలూయా. ఇద్దరికి కాపురం చేయటం కష్టమా? ఏమా సంతోషంగా ఉంటుందా? లేదు. ఆయన రోషం గల దేవుడు. హల్లెలూయా. ఒప్పుకోడు. మరి ఎట్ట చేయాలా? రోషం గల దేవుడికి రోషం తెచ్చి తన్నులు తిని కష్టాలు, బాధలు, రోగాలు, వ్యాధులు అన్నీ కొనుక్కొచ్చుకొని పెట్టుకుని దేవుడు మంచి లేదు, న్యాయం లేదు, ఏం లేదు. దేవుడు ఎన్ని బాధలు పెట్టాడు చూడు, నాకు తెలియకనే. హల్లెలూయా. ఆలోచించక అర్థం కాకనే అంత దూరం కొనుక్కొచ్చుకుని వాళ్ళే మళ్ళీ దేవుడి మీద నేరం చేయకూడదు. కరెక్ట్ కాదు. హల్లెలూయా. ఆలోచించండి ఏది కరెక్టో. హల్లెలూయా. కాబట్టి ఇవి ఇప్పుడు మరి మనం ఏం చేయాలంట? మన నొసట మీద దేవుని పేరు ఉంది. యేసుని నమ్మిన వెంటనే చూసావా దీనాదాన్ని చెక్. హల్లెలూయా. హల్లెలూయా. చూసుకోవాలి కదా. హల్లెలూయా. మెలకువగా ఉండాల. ఎవరు నిద్రపోవాకండి, అందరు ఇటు చూడండి. హల్లెలూయా. కాబట్టి మన నొసటి మీద దేవుని పేరు ఉంటుంది. నీ నొసటి మీద రాయబడిన దేవుని పేరు దెయ్యానికి కనపడిని వాడు వణుకుతూ కలవరపడతా, భయపడతా, అదురుపోయి పారిపోవాలి. నువ్వు దెయ్యానికి బయటపడేదేంది? ఒక రోజు ఒక ఆమెకి పిలిచి బాగలేదని పిలిచారు. ఏంటి సంగతి అంటే, ఈ అమ్మాయికి దెయ్యం పట్టింది అని అంటే ఆడకు వెళ్ళి ప్రార్థన చేద్దామని చూస్తే ఇంటి నిండా పొగాకు, ఏంటి అయ్యి కట్టలా, ఏంటి మూటలా, చెక్కులు ఉన్నాయి. డబ్బులు చెక్కు, బ్యాంక్ చెక్కులు కాదు, పొగాకు చెక్కులు ఉన్నాయి, ఇంటి నిండా ఉన్నాయి. మేము అక్కడ కూర్చుని కొద్దిగా ప్రార్థన చేస్తానికి, దేవుని మాటలు పంచడానికి అక్కడ కూర్చునే చోటే లేదు. అందుకని చెప్పి ఎదురింటి చౌదరి గారు ఒక ఆమె ఉంటే, మా ఇంట్లో ప్రార్థన చేద్దాంలే రాన్న, ఇక్కడ మరి అవకాశం లేదు కదా. అది ఎల్లబొంగి కింద పడి దొల్లాడిన చోటే లేదు. ఇక్కడ గోడ ఏమో అటు ఇటు పొడుచుకుంటుంది, వద్దులే సరే మా ఇంటికి పోదాం అన్న. తీసుకెళ్తే వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసాం. అయిపోయి బయటకు వచ్చాక వాళ్ళ ఆయన వచ్చాడు. అంకుల్ గారు మా ఇంట్లో ప్రార్థన చేశారు, ఆ దెయ్యం ఎలగొట్టారు, మా ఇంట్లో ఇక్కడ కూర్చుంటుందేమో ఆ దెయ్యం అంటున్నాడు. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో ఆడ ఖాళీ లేక మీ ఇంట్లో వచ్చి ప్రార్థన చేసేవాళ్ళే. మీ ఇంట్లో కూర్చోదులే, దెయ్యమే కూర్చోదులే, ప్రార్థన చేయి, మీ ఆడవాళ్ళు వెళ్తుందిగా ప్రార్థన, నువ్వు కూడా ప్రార్థన చేయి, దెయ్యం మీ ఇంట్లో ఏమి ఉండదులే అని చెప్పేసాం. హల్లెలూయా. కొంతమందికి ఏంటంటే భయం. దేవుని ఎరగని వారు, దేవుని నామం లేని వారు అయితే వారు భయపడతారని. నీకు నొసట మీద దేవుని పేరు ఉంది. హల్లెలూయా. కాబట్టి నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేస్తే వారి మొర ఆలకిస్తాను. అవును, మనం దేవుని పేరు పెట్టబడిన వారమి, మన నొసట మీద దేవుని పేరు కనపడాలా. బొట్లు పెట్టి, బోనాలు పెట్టి, ఏంటేంటో పెట్టి, అన్నిటినీ పెట్టి ఆయన పేరుని మరుగు చేస్తే దెయ్యం రాకుండా ఎందుకుంటుంది? వాస్తవానికి బాప్తిసం పొందిన వారి దరిదాపుకు దెయ్యం రావటానికి ఛాన్స్ లేదు. ఎందుకని? శత్రువు బలమంతటి మీదను ఆయన మీకు అధికారం ఇచ్చాడు. కాబట్టి అపవాది అయినటువంటి వాడిని మీ కాళ్ళ కింద శీఘ్రంగా, సమాధానకర్త అయిన దేవుడు మీ పాదముల కింద సాతానును శీఘ్రంగా సితక తొక్కించును. సాతానును కాళ్ళ కింద వేసి తొక్కాల. ఆమేన్. భయపడక్కర్లేదు. ఎందాక నొసటి మీద యేసుక్రీస్తు పేరు ఉన్నంత వరకు. హల్లెలూయా. ఇంటి మీద అడ్డు కమ్మికు, నిలువు కమ్మికు, గొర్రె పిల్ల రక్తం ఉన్నంత వరకు, పరిధులు
గీసిన గీత దాటి బయటికి నువ్వు రానంత వరకు రాత్రంతా ఇంట్లోనే ఉండు, బయటికి రావద్దన్నాడు. ఆజ్ఞ మేరకుండా లోపలే ఉండు. హల్లెలూయా. దేవుని మాటకు కట్టుబడి నిబంధన ప్రకారం నువ్వు లోపలే ఉన్నంత వరకు నీకు గ్యారంటీ. కాపరి దేవుడే, కాపాడేది గొర్రెపిల్ల రక్తమే. లోపల కూడా ఎక్కడ అవకాశమే ఉండదు. అక్కడ మనం చూస్తాం కదా, నా మాట శ్రద్ధగా విని తర్వాత నీ దేవుడైన యెహోవా ఆయన దృష్టికి న్యాయమైంది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి గని నీవు నడిస్తే నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీ దగ్గరకు రానియను, నిన్ను స్వస్థపరచు ఎందుకంటే నిన్ను స్వస్థపరిచే యెహోవా అని నేనే. కాబట్టి నేనే స్వస్థపరుస్తానంటున్నాడు. అవును, ఇప్పటిదాకా ఆయన మాటను శ్రద్ధగా వినాలి. 2, ఆయన దృష్టికి న్యాయమైంది చెయ్యాలి. 3, ఆయన ఆజ్ఞలకు లోబడాలి. 4, ఆయన కట్టడలన్నీ అనుసరించి కానీ నువ్వు చేయగలిగితే ఏ రోగం రానియ్యను అన్నాడు. మనిషి కాదన్నది మాట తప్పటానికి, దేవుడు ఆయనే అంటున్నాడు, నేను మాట తప్పని వాడిని. మాటకు నిలబడి ఆజ్ఞ పాటించి చేయవలసిందంతా నీ వంతు పని 4 పనులు చేస్తే ఐగుప్తీయులు అన్యుల వారికి కలుగజేసిన రోగం అన్నదే, ఆ రోగాల్లో ఏది రానియను. కత్తి పట్టుకుని ఖడ్గం ధరించి గేటు దగ్గర నిలబడితే ఇంకా అది ఎక్కడ వచ్చేది? రానియను అన్నాడు. అవును, రానియడు. హల్లెలూయా. అంటే కాపాడువాడు కునుకడు, ఆయన నిద్రపోయే దేవుడు కాదు. మనం సాలిపోయి నిద్రపోతుంటే ఆయన కత్తి పట్టుకొని కాపాడుతూ ఉంటాడు. నిద్రపోని దేవుడు కాపాడుతూ ఉంటే రోగం వస్తుందా? రాదు. దెయ్యం వచ్చుద్దా? రాదు. ఇంకేమైనా వస్తుందా? రాదు. మరి రాకుండా కాపాడుతానని అంటే మరి మనం ఏం చేయాలంట? గొర్రెలమై ఆయన్ని వెంబడించాలి. ఆమెన్. ఆయన అనుసరించాలి. ఆమెన్. ఆయనే నా కాపరి అని ఒప్పుకోవాలి. ఆయనకు పూర్తి అధికారం అప్పగించాలి. నీకేం తెలుసులేదు ప్రభు, అన్నీ నీకు తెలియదు. నాకైతే అన్నీ తెలుసు కనుక నేను తగాదాడతా. ఎట్టెట్ట అడగాలో, ఏమేమి తగాదాడాలో పోసుకొచ్చినట్టు ఒక్కొక్క బిట్టు ఒక్కొక్క మాట అడిగి కడిగేస్తా వాళ్ళని. తగాదాట నీకు చేత కాదు కానీ నువ్వు ఊరుకో, నేను పోతా తగాదకి అని మనం ముందు పోతా ఉంటాం తగాదకి. హల్లెలూయా. అప్పుడు చూసేవాళ్ళు అనుకుంటారు వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు కదా, ప్రార్థనకి పోతారు. దేవుని బిడ్డలే కాదు. అదేంది కుక్కలు అరిచినట్టు అరుతున్నారు, అరుచుకున్నారు ఏంది? హల్లెలూయా. వీళ్ళు కుక్కలేనా? యేసు ప్రభు నమ్ముకున్న జీవము కలిగిన దేవుని బిడ్డలా? యేసు రక్తం ముద్రించబడిన, యేసు నామం ధరించుకొని ఉన్న దేవుని బిడ్డలు కదా. అవును, దేవుడు కనపడాలా. క్రీస్తు యేసునందు బాప్తిసం పొందిన మీరంతా క్రీస్తుని ధరించుకున్నారు కాబట్టి యేసు క్రీస్తు కనపడాలా. సొక్క కనపడుతుందా? నా ఒళ్ళు కనపడుతుందా? చెప్పరు. నిద్రపోతున్నారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరు నిద్రపోవట్లేదా? హల్లెలూయా. మెలకుగా ఉండాలన్న చెప్పండి. హల్లెలూయా. క్రీస్తుని ధరించామంటే యేసు క్రీస్తుని సొక్కలాగా ధరించాం. ఇప్పుడు సొక్కానా ముందు కనపడుతుంది, నా ఒళ్ళా సొక్కా కనపడుతుంది. అలాగని యేసు క్రీస్తు కనపడాల, నువ్వు కనపడకూడదు. అంతలా మాట అంటే నేను ముందుకు పోవాలి కానీ ఆయన ముందు పెడితే ఆయన అసలు తండ్రి వీరేమి చేస్తున్నారో వీళ్ళు ఎరుగురు క్షమించు అంటాడు. అంతే, ఒక్క మాట అని వెనక్కి వస్తాడు, ఏమండవు. అట్ట కాదు, నేను కానీ అయితేనా. హల్లెలూయా. వద్దు, క్రీస్తుని ధరించావు కాబట్టి నిమ్మకాయ పిండితే నిమ్మరసం, మామిడికాయ పిండితే మామిడి రసం. క్రైస్తవుడిని పిండితే ఎవరు కనపడాలా? యేసు క్రీస్తు కనపడాలా. ఒక్క మాట కానీ అన్నావా ఊరుకోను. బాప్తిసం పొందాను, ప్రార్థన పోతున్నా కాబట్టి ఎట్లా ఇప్పటికీ ఒప్పుకున్నా, ఊరుకున్నా, సహించా, ఇంకా ఊరుకోను. ఓపిక నశించిపోయింది. ఇంకొక మాట కానీ అన్నారంటే నా పాత రూపం, పాత అవతారం ఎత్తుతా. యేసు ప్రభు నమ్మకం ముందు నాకు ఎంత కోపం ఉందో
అంత కోపం బయటికి తెస్తా. ఏమనుకున్నావు? 4 తిడితే నేను 25 తిడతా. నాకేమన్నా తక్కువ వచ్చు అనుకుంటున్నావు ఏంది తిట్టులో? అయ్యో అదేంది అంటే, యేసు క్రీస్తుని ధరించిన నీవు క్రీస్తు అనే కోటు పక్కకు గోడకు తగిలిచ్చి నా అవతారం బయటికి తీస్తాను. అట్ట కుదరదు. చచ్చిపోయావు. పక్క వాళ్ళతో చెప్పండి, చచ్చిపోయావా బతికే ఉన్నావా? శరీర రీతులను చచ్చిపోయావు, శరీర కార్యాల కోసం చచ్చిపోయావు, దేవుని కోసం కొత్త జన్మ ఎత్తావు. పక్కన వాళ్ళ చచ్చావా బతికే ఉన్నావా? హల్లెలూయా. చచ్చిపోయిన మనిషిని ముక్కులో పుల్ల పెట్టిపోడు. ఏంది ఎట్టుంది నేను అంటే అంటదమ్మా? అంతకుముందు గయ్యాలే, తగాదలు మారే, చచ్చిపోయింది, శవం అయ్యి ఉంది, ముక్కులో పుల్ల పెట్టేట పొడిచాం అనుకో, ఏమన్నా అంటదా? ఏడనేది చచ్చిపోతే నీవు కూడా అట్నే ఉండాలి. మరి వాళ్ళు అంతలా మాట అన్నారు, నేను అట్ట ఊరుకునే. లేదు, చచ్చిపోయావు. చచ్చిపోతే ఇంక లేవు అంటే పూర్తిగా క్రైస్తవరాలిగా మారినట్టు గుర్తు. నిన్ను కనిపెడుతున్నారు తెలుసా చుట్టుపక్కల అందరూ. ఏం ప్రార్థన కాదు, ఏంది అంతలా మాటలు అంటుందామా? మాత్రం అన్ని మాటలంటే 1-2 ఊరుకుంటారు, పొద్దాకు ఊరుకుంటారు. ఏంది తగాదాకు పోతున్నావా? పక్కన అడుగుని, తగాదాలకు పోతున్నావా? చచ్చిన దానితో సమానంగానే ఉన్నావా? హల్లెలూయా. తగాదాలకు పోతున్నావు అంటే ఇంకా సావలేదన్నమాట. హల్లెలూయా. పక్కన అడగండి, సాగపోతే ఎప్పుడు చస్తావు మరి? అంటే శరీరంగా సావమని కాదు, కోపానికి సావాలా. కక్ష, కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ. పక్క వాళ్ళకి మంచిగా డాబా కట్టుకున్నారు, కట్టెర్లమ్మ వాళ్ళు గాంగ అంటే ఇష్టం లేదనమాట. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారంటే ఏమకి ఇష్టం లేదు. వాళ్ళు పొలం కొన్నారులే వాళ్ళు గాంగ, 1 ఎకరం గాంగ కొనుక్కున్నవాళ్ళే. హల్లెలూయా. మేము ఒకప్పుడు కొనుక్కోలేక 1 ఎకరం కొన్నాం, వాళ్ళు కొన్నది 1/2 ఎకరమేగా. సరే ఎంతో కొంత కొనుక్కున్నారుగా, సంతోషపడరాదు? వాళ్ళు 1/2 ఎకరం కొన్నందుకు అంతలా అల్లాడిపోతున్నాం అంటే ఇష్టం లేదు, వ్యసనంగా ఉంది. వాళ్ళకి మగపిల్లాడు పుట్టాడా? హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళకి మగపిల్లాడు పుడితే ఏం కడుపులో మండుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు యేసుకు కలిగిన మంచి మనస్సు మనకు కూడా. క్రీస్తుని ధరించావంటే యేసై కలిగిన మంచి మనసే ఉండాలి. వ్యసనం ఉండదు, కుళ్ళు ఉండదు, కోపం ఉండదు, ద్వేషం ఉండదు, ఈర్ష్య ఉండదు, అసూయ ఉండదు. అన్నీ చచ్చిపోయినాయి. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, ఇంకా రేపు నుంచి కాలి కొద్ది తనినా, చేతి కొద్ది చెంపకేసి బాదినా, ఏసు రక్తం విజయ స్తోత్రం తెలియదులే పో అని అంటావు, అంతే కదా? వేరే ఒక మాట మాట్లాడావా? నువ్వు ఇంకా క్రీస్తుని ధరించలా. హల్లెలూయా. పరలోకి వెళ్ళే బస్సు ఇంకా ఎక్కలా, మరి ఎప్పుడు ఎక్కుతావు? వదులుకుంటే కదా, సస్తే కదా. శరీర కార్యములన్నీ ఆత్మ వలన శరీర కార్యములను చంపేయాల. చంపితేనే కదా. విత్తనం వేస్తే అది లోన పడ్డాక చచ్చిపోద్ది. చచ్చిపోయిన తర్వాత కొత్త విత్తనం మొలకొస్తుంది. మొక్క అవుతుంది, మొక్క చెట్టు అవుతుంది. తర్వాత గంపలు మామిడికాయలు కాస్తుంది. మామిడి చెట్టు అయితే, మామిడి విత్తనం నాడితే. అలాగని మనం కూడా ఆత్మలో ఫలించాలి అని అంటే శరీర కార్యాలన్నిట్లో చచ్చిపోవాలి. హల్లెలూయా. ఉదాహరణకు ఒక జరిగిన వాస్తవాన్ని మీ ముందు ఉంచుతా. ఆ బజార్ మొత్తం చౌదరి గారి కుటుంబం యేసుప్రభుని నమ్ముకున్నారు. ఆమె తోడుకోడలు ప్రార్థనకి వెళ్తుంది. బాగలేకపోతే చర్చికి వెళ్ళినాక బాగైంది, యేసుప్రభుని నమ్ముకొని ప్రార్థనకి వెళ్తుంటే అమ్మాయి దీనంతా చండాలపది మన ఊర్లోనే లేరు. మారిందంటావా? యేసుప్రభుని నమ్ముకుంటే క్రైస్తవులు అని అంటారు, అంటే చిన్న క్రీస్తులు అని చెబుతున్నారు కదా. మనం చర్చికి పోకపోయినా ఇంటికాడ కూర్చొని ఇంటల్లా నిజమేలే, అన్నీ ఆలకెత్తనే ఉంటాం, అన్నీ వింటున్నాం కదా. క్రైస్తవులు అని అంటే చిన్న క్రీస్తులు. యేసుక్రీస్తుకున్న మనస్సు, ఆయన స్వభావం, ఆయన బుద్ధి, ఆయన గుణం, లక్షణాలన్నీ మొత్తం రావాలి కదా. అవును, మన తోడుకోళ్ళు వెంకాయమ్మ మారిందంటావా?
ఏమోనప్ప వెళ్తుంది మొత్తానికి బైబిల్ పట్టుకొని చర్చికని పోతుంది, వస్తుంది, చూస్తున్నాం. అట్ట కదమ్మా, పరీక్ష ఇద్దాం ఒకసారి, చూద్దాం, టెస్ట్ పెడదాం, పరీక్షలు గెలిసిద్దా ఓడిపోద్దా చూద్దాం. సరేలేని చెప్పి వాళ్ళు ముగ్గురు తోడుకోడళ్ళు. ఈమె ఒక్క ఆమె ప్రభు నమ్ముకుని ప్రార్థనకి వెళ్తుంది. ఈమె పూర్తిగా క్రీస్తు సారూప్యంలోనికి, క్రీస్తు యేసు కలిగిన మంచి మనస్సులోనికి మారిందా, మారాలా, ఎంతవరకు వచ్చిందో చూద్దామని పరీక్షిస్తా ఏం చేశారు, ఆదివారం పొద్దున్నే తెల్ల చీర కట్టుకుంది, పెద్ద బైబిల్ ఒకటి కొనుక్కుంది, చక్కగా కట్టేసుకొని ముసుకేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. కాసుకొని పక్కనున్న రెండో తోడుకోళ్ళు, హల్లెలూయా, రెండో తోడుకోళ్ళు వస్తుందా, వస్తుంది. దగ్గరికి రానిచ్చి ఆ పండు మిరగాయల పచ్చడితోటి అన్నం తిని ప్లేట్ కడిగి శుభ్రంగా అటు చూసి వస్తుంది కదా, ఎరగనట్టు గాడ్స్ అటు నుండి అంతన ఆ పల్లెలో నీళ్ళన్నీ ఏం చేసింది, ఆ ఎంగిల్ నీళ్ళు అటు పోసేసింది. ఇంకా ముఖం నిండా ఈ బైబిలు తెల్ల చీర నిండా ఎర్రటి మచ్చలు పడిపోయినాయి. అక్క నీకు మీద పడ్డాయా, అయ్యో నేను చూడలేదో అని అన్న. పర్లేదులేమ్మా, ఏం కాదులే కానీలేమ్మా అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది. స్నానం చేసి బట్టలు మార్చుకొని వేరే తెల్ల చీర కట్టుకొని తీసుకుని వెళ్ళిపోతా ఉంది బైబిల్కి. ఏం మాట్లాడాల. అబ్బో, ఒకప్పుడు ఏమో ఆ పాత మనిషి అయితేనా అవుట్ అయిపోయామే. ఒక్కొక్క బిట్టు లాగి సాయంత్రం దాకా తిట్టేది, సాడు పోసి సాపెత్తది. మామూలు మనిషి కాదు, ఏమో అంత గయ్యాలి తగాళ్ళు. మరి మారింది నిజమేనా, అయినా ఉండి చూద్దాం అని చెప్పేసి కొద్ది గ్యాప్ ఇద్దాం. 3 వారాలు ఆగింది. నాలుగో ఆదివారం పొద్దున్నే అది ఎలా శుక్రవారం పట్టుకుంది. శుక్రవారం స్త్రీల కోటం జరుగుతుంది వాళ్ళ చర్చిలో. స్త్రీల కోటానికని బయలుదేరాను. ఎవరన్నా కల్యాపు చల్లుకుంటూ పొద్దున్నే చల్లుతారు అమ్మా. కొంతమంది పనిలో సురుగు కలిగిన వాళ్ళు సందకాడ ఇప్పుడో చల్లుకుంటారు ఈ టైంలో. హల్లెలూయా. సురుగ్గా పని అంటే బద్ధకం లేకుండా ఓడిపొడుపుగా ఏ టైంకి ఏ పని చేయాలో ఆ పని చేసుకుంటారు కదా, అట్టట్టాలి కదా ఇప్పుడు చదువుకునేది కల్యాపు. సరే ఎట్టగా మొత్తానికి కల్యాపు సందకాడన్నా పొద్దునన్నా ఎప్పుడు కల్యాపు ఎప్పుడు చల్లుతుంది, స్త్రీల కొట్టానికని 11ంటికి బయలుదేరితే అప్పుడు చల్లుతుంది. అప్పుడు దాకా తారెట్లాడుతా ఇంట్లో చల్లుతూ ఉంది ఆ వరండాలో. ఇంకప్పుడు రోడ్డు మీదకి చల్లటం మొదలుపెట్టి, సిమెంట్ రోడ్డు మీద కల్యాపు చల్లేది ఏంది, రోజు చల్లదుగా. ఇవాళ కావించుకుని కల్యాపు చల్లుతుంది. చెమ్ము నిండా తీసుకుని ఆమె రావటం చూసి సాయంత్రం ఒక్క కల్యాపు ఇసిరింది. పేడ కల్యాపు మొత్తం పడే, బైబిల్ తడిచింది, బట్టలన్నీ తడిసిపోయినాయి, పేడ నీళ్ళన్నీ పడిపోయినాక వెనక్కి తిరిగి మళ్ళీ అయ్యయ్యో అక్కాయి నీ మీద పడ్డాయా, అయ్యయ్యో సారీ అక్కాయి చూడలేదు, నువ్వు ఎత్తావు నేను గమనించలేదు అరా. హల్లెలూయా. పర్వాలేదులేమ్మా, ఏం కాదులే, చూడగా చేసి దాని ఏముందిలే కానీలే అని లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ డ్రెస్ మార్చుకొని మళ్ళీ తలకు కూడా స్నానం చేసి బైబిల్ పట్టుకొని వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈసారి ఇంకా పెద్ద పరీక్ష చేసింది. హల్లెలూయా. కూరగాయలు తెద్దామని పొద్దున్నే లేచి ఆమె వెళ్తుంటే మనవడు కూర్చున్న దాన్ని గుడ్డతోటి పేపర్ డస్ట్ ఇది ఉంటుందా టిష్యూ పేపర్ లాగా తీసి మనవడు కూర్చున్న దాన్ని అంత గురి చూసి ముఖాన్ని కొట్టేసింది. ఆమె కూరగాయలకైనా పోతుంది, పోయే దాని ముఖాన ఆ పిల్లోడు ఎరిగింది తీసి ఇసిరి కొట్టేతలకి బట్టలు నిండబడినాయి. నవ్వుతా ఇంట్లోకి వెళ్ళింది కానీ ఏమల్లా. 2-3 వారాలు గ్యాప్ ఇవ్వటం, ఒక పరీక్ష పెట్టడం, ఇట్టా ఈ 3 పరీక్షల్లో కూడా ఏం పల్లెత్తల. హల్లెలూయా. ఆయన వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడు, నోరు మెదపలేదు ఏమల్లా. అట్టాగనే ఈ అమ్మాయి కూడా అలాగైంది. ఇంకా బాప్తిసం కూడా తీసుకోవాలా, కొత్తగా స్టార్టింగే ఇది. హల్లెలూయా. పరీక్షల 3 గెలిచిన తర్వాత ఒకరోజు ప్రత్యేకంగా 3 గంటల మధ్యాహ్నం 3 అయింది. ఒక్క తెలిసి బైబిల్ ముందేసుకొని కూర్చొని చదువుకుంటా ఉంది. 2 తోడుకోడలు వచ్చారు. అక్క సారీ క్షమించు, ఉద్దేశపూర్వకంగానే యేసు నమ్ముకున్నారంటే క్రైస్తవులుగా మారినట్టు. అది కులం ఏదైనా, గోత్రం ఏదైనా, అది మతం ఏదైనా, ఏదేమైనా కానీ మనస్సు మార్చుకుని యేసు ప్రభు కలిగిన, క్రీస్తు యేసు కలిగిన మంచి మనసు ధరించినట్టు
యేసుక్రీస్తు స్వభావం, ఆయన గుణము, లక్షణాలు పునికి పుచ్చుకున్నట్టు చిన్న క్రీస్తులు అని అర్థం. ఆ అర్థానికి తగినట్టే ఉందా నీ చరిత్ర? వెనకట్లాగానే అదే కోపం, అదే ఆవేశం, అదే బూతులు, అదే పంచాంగం చదువు తట్టగా ఉన్నావా? కావాలని పరీక్షామక్క, 3 సార్లు పరీక్ష పెట్టావు, 3 పరీక్షల్లో గెలిచావు. ఇప్పుడు మాకు ఒక తీర్మానంలోనికి వచ్చావు, నీవు నమ్ముకున్న దేవుడే మాకు కూడా కావాలి. ఆమేన్. రేపటి నుంచి మేము కూడా సిద్ధపడి ప్రార్థనకి రాబోతున్నాం. వెళ్ళే ముందు మాకు చెప్పు, స్నానం చేసి మేము కూడా వస్తాం. అమ్మాయి బైబిల్ లేవుగా, సరే చర్చి కాడ చెప్పి వెళ్ళి ఫాస్ట్ గారితో చెప్పి తెప్పించుకుంటాం, మేము కూడా వస్తామని మారిపోయారు. హల్లెలూయా. సప్పట్లన్న కొట్టలేదే. ఆమె ఎవరో అంత పూర్తిగా మారింది, బాప్తిసం తీసుకోకముందే క్రీస్తు స్వరూపంలోకి మారిందంటే, మేము ఇన్నాళ్ళు చర్చికి వెళ్ళి కూడా తగాదొస్తే రోడ్డు ఎక్కామంటే ఎవరు నిలబడటానికి కూడా లేదు. అమ్మో అట్టయితే అట్ట మారాలా లేదా? మారాలా. పరలోకం వెళ్ళాలా లేదా? వెళ్ళాలా. అంటే యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోకి మారాలి. ఆయన నామం నొసట మీద రాయబడి ఉన్నది దెయ్యాలకి కనపడాలి. యేసుక్రీస్తు యొక్క అసలైనటువంటి అవతారం నీలో కనపడాలి. నీవు చిన్న క్రీస్తువి. ఆమేన్. కాబట్టి మనం చిన్న క్రీస్తులాగా జీవితాన్ని గడపాల. ఏండ్లు గడిచే కొద్దీ, సేవకులు చెబుతున్న వాక్యాలు వినే కొద్దీ పూర్తిగా మార్పు, పరిపూర్ణమతలోనికి యేసుక్రీస్తు కలిగిన మంచి మనస్సు రావాలి. ఆయన పోలికలోనికి, ఆయన స్వరూపంలోనికి నువ్వు పూర్తిగా మారిపోవాలి. మార్పు చెందుదాం. హల్లెలూయా. ఎప్పుడైతే నీ ఇంటికి గొర్రెపిల్ల రక్తం రాయబడి ఉంటుందో, ఇంట్లోకి ఏ దుష్టుడు, సంహారదోత రాదు. రెండవది, యోబు సంగతి మీకు తెలిసిందే కాబట్టి వివరంగా చెప్పనక్కల. యోబు ఏం చేస్తాడంట? సందకాడకల్లా ఇంట్లో ఏ పాపం ఉండటానికి లేదు. పాపం ఇంట్లోకి వస్తే సాతాను ఎనికిడితే ఇంట్లోకి వస్తాడు. సాతాను ఇంట్లోకి అడుగు పెడితే చేయవలసిన అనర్థాలు, తగాదాలు, సమస్యలు, అపార్థాలు, గొడవలు, విభేదాలు, రోగాలు, వ్యాధులు, నష్టాలు, ఏమేం చేయాలో వాడు అన్నీ చేస్తాడు. యోబుకు చేసిన సంగతులన్నీ తెలిసిందే కాబట్టి వివరించనక్కర్లా, మీకు అర్థమైపోయి ఉంటుంది. అందుకని ఏం చేయాలంట? యోబు రోజు చేసే పని సందకాడకల్లా, పెద్దమ్మాయి డాడీ ఏమైనా కడుపు నిండా దీన్ని ఏమన్నా రాని మాట అన్నావా? అన్నాను డాడీ. తప్పు ఒప్పుకో, క్షమాపణ అడుగు. క్షమాపణ అడిగిస్తాడు. ఆ గొర్రెపిల్ల తీసి పక్కన పెట్టు. ఏవరా మూడో కొడుకా, ఏం సంగతిలో? డాడీ నేను కూడా తప్పిపోయాను డాడీ. మాటలో ఒక పొట్టేల్ని తీసి పక్కన పెట్టు. ఏమరా పెద్దోడా నీ సంగతి ఏంది? కోపం వచ్చి 6వ తమ్ముడిని తన్నాను, బూతులు కూడా అన్నా. అయ్యో అనకూడదురా, తప్పు జరిగింది కనుక క్షమాపణ అడుగు. యేసయ్యా తప్పు చేశా క్షమించు. 6వ తమ్ముడు తమ్ముడి దగ్గరికి వెళ్ళి సారీ రా కొట్టాను నిన్ను, బూతు మాట కూడా అన్నా. సారీ తమ్ముడా క్షమించు, క్షమాపణ అడిగాడు. ఒక కోడి తీయడం తీసి పక్కన పెట్టేశాడు. పొద్దున్న లేచి వీటన్నిటినీ పిల్లల పాప పరిహారార్థం బలి అర్పిస్తూ వచ్చాడు. సాయంత్రానికేమో పాపం అంతటిని ఒప్పింపజేస్తున్నాడు, వాళ్ళని పరిశుద్ధపరుస్తున్నాడు. ఉదయాన్నే లేచి వాళ్ళందరి కోసం బలి అర్పణ జరుగుతుంది. నిత్యము ఆయన అదే పని చేస్తున్నాడు. హల్లెలూయా. యోబు చేసిన పని ఏంటి? నిత్యము ఇంటిలోకి పాపం రాకూడదు. హల్లెలూయా. నిన్న చేసావు కదరా జారి నోరు రాని మాట అన్నావు, నీకు మూలంగా పొట్టేళ్ళని కొయ్యాల్సి వచ్చింది. మళ్ళీ ఈరోజు ఎందుకు అన్నావురా? జారింది డాడీ, తప్పు అయిపోయింది, క్షమాపణ అడుగు. ఇంకా చేయగాకు. ఏ రోజుకి ఆ రోజు పాపం ఇంట్లో లేకుండా పరిశుద్ధపరచుకుంటూ భక్తిని కాపాడుకుంటూ ఉన్నాడు. అందుకే నీ దెయ్యానికి సోటు చిక్కటల్ల. హల్లెలూయా. పక్వాద చెప్పండి, వందనాలు. యోబులాగా మీ ఇండ్లు కూడా ఏ రోజుకి ఆ రోజు పరిశుద్ధపరుస్తానే ఉండు. అశ్రద్ధ చేయగాకు. ఈగలాగా దోమలాగా ఇంట్లోకి వస్తుంది. ఆ తర్వాత ఈగ దోమ పోయి వంటంత అయిపోద్ది. ఏంటిది? అదే పాపం. అశ్రద్ధ చేయటం వల్ల పిల్లల్ని కడిగి శుద్ధీకరించి, ఎక్కడైనా త్వరపడి పిల్లలు నోరు జారారు, చెయ్యి జారారు,
పాపం ఇంట్లోకి వచ్చింది, ఆలస్యం చేయకూడదు, అర్జెంటుగా క్షమాపణ కోరుకోవాలి. అదే కదా ఆయన అంటాడు, ఏమని? సూర్యుడు అస్తమించులోగా పొద్దు తల్లి కడుపులో పడే లోపల ఏం కావాలంట? సమాధానపడు, క్షమాపణ అడుగు. జారావు, పొరపాటు అయింది, నువ్వే నోటి మాట జారావు, లేకపోతే నీ పొరుగు వారే ఏదో నిన్ను అన్నారు, మాట జరిగిపోయింది. సమాధానపడు. కక్ష, కోపం, క్రోధం పెంచొద్దు, లేడు చెయ్యొద్దు. యోబు చేసిన మంచి పని అదే. సాతాను మీద దేవుడే సవాలు విసిరి, నా కుమారుడు యోబు అలాంటోడు కాదు, ఆయన యథార్థవంతుడు, ఆయన నీతివంతుడు. హల్లెలూయా. దుష్టత్వాన్ని, దుర్మార్గంతాన్ని ఇంట్లో లేకుండా తరింకొట్టినాడు. ఏ రోజుకు ఆ రోజు శుభ్రంగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు. కాబట్టి యోబుని గురించి దేవుడే సాక్ష్యం చెబుతూ సవాలు విసిరాడు, సాతానుతో గెలిచి చూపించాడు. హల్లెలూయా. సాతాను ఓడిపోయాడు, అన్నిటిలో సహించాడు. కానీ ఎక్కడైనా దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్నాడా? అనలా. అయితే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన ఆయన నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు. మనం కూడా దేవుని చిత్తం అయితే ఇస్తాడు, ఓర్పుతో సహనంతో ఓపిక పడతా, ఇచ్చే రోజుకి ఇస్తాడు, ఇచ్చేదాకా ఆగుతా. కానీ తొందరపడి నేను నోరు జారను అని మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. అందుకని యోబు ఏనాడు కూడా సాతాను ఇంట్లోకి ఎంటర్ కాకుండా ఉండటానికి కారణం, అవకాశం ఇవ్వకుండా ఆయన చేసిన పని ఏంటంటే సందకాడ శుద్ధీకరణ, అరుణోదయాన ఏం చేశాడు? బలి అర్పణ, కృతజ్ఞత అర్పణ అర్పిస్తూ వచ్చాడు. కాబట్టి సాతానికి ఎంత మాత్రం చోటు దొరకలేదు. సాతానే స్వయంగా అంటున్నాడు, అయ్యా నువ్వు చెయ్యి జాచి కంచె వేశావు, నాకు చేత కాదు. కంచె దాటిపోయి యోబుని తాకటానికి, ఇంటి వారిని నష్టపరచడానికి నా వల్ల కాదు, చేతగాని వాడిని ఒప్పుకుంటున్నాను అన్నాడు. ఆమేన్. ఇప్పుడు మన కుటుంబం సంగతి ఏంది? మన ఇంటి సంగతి ఏంది? మన ఇంటికి కూడా దేవుని రక్తపు మరక కనపడాల. ఆమేన్. మన ఇంటిలో కూడా యోబు వలె ఏ రోజు పాపం ఆ రోజు కడిగేయాల. హల్లెలూయా. కొంతమంది ఇల్లు ఉంటాయి, ఆ ఇంట్లో ఎంత స్వాతంత్ర్యం ఉంటుందో, ఎవరు పెత్తనం వాళ్ళదే. అమ్మ పెత్తనం అమ్మదే, అయ్య పెత్తనం అయ్యదే, కొడుకు పెత్తనం కొడుకుదే, కూతురు పెత్తనం కూతురుదే. హల్లెలూయా. ఆ అమ్మాయి పెడితే ఈయన తినడం, అదేంది? హల్లెలూయా. అబ్బే పలుకుని చానాలైంది. తినేది ఒక ఇంట్లో ఒక కుండలో అన్నమే. హల్లెలూయా. ఇదేంటి? ఏమా మీ ఆయన ఉన్నాడు? చచ్చాడు, ఆడు వెనకాల ఆడ ఉన్నాడు, పో. హల్లెలూయా. పోను మీ ఆయనకి రాదో? హల్లెలూయా. నీకేం రోగం? ఇంట్లోనే చచ్చాడు, వచ్చి మాట్లాడరాదా? మాకు ఫోన్ చేస్తావు? హల్లెలూయా. కొద్దిగా ఫోన్ అన్న నేను ఎందుకు ఎత్తా? ఈయన అరొక పెడే. అదేంద్ర బాబు, భార్యాభర్త మధ్య ఐక్యత, సమాధానం కలిసే ఉంటారు, ఇంట్లో ఒక ఇంట్లోనే ఉంటారు, కానీ కలిసిమెలిసి సమాధానంగా, ఐక్యంగా, సంతోషంగా లేదు. అశ్రద్ధ చేస్తున్నారు, నిర్లక్ష్యపరుస్తున్నారు. వద్దు. మరి ఏం చేయాలా? యోబుని చూసి మనం నేర్చుకుని, యోబులాగా ఈ రోజుకు ఆ రోజు విభేదాలు ఉండకూడదు, కక్షలు, కోపం, ద్వేషం, ఈర్ష్యాసు అస్సలకి రానియకూడదు. సూర్యుడు అస్తమించులోగానే, సాయంత్రానికి ప్రతిరోజు యోబు చేస్తుంది అదే. సూర్యుడు అస్తమించులోగా విరోధితోటి దారిలో ఉండగానే పొద్దుగూకేలోగలే సమాధానం పడాల, క్షమాపణ కోరుకుని కలిసిపోవాలి. కానీ అట్టాగే కోపం లోపల పెట్టుకోవటం వల్ల, వాళ్ళ మీద ద్వేషం, పగ నువ్వు మనసులో ఉంచుకున్నందువల్ల అది నీకే నష్టం. ఎంత నష్టం అంటే, ఇక్కడ నువ్వు చేసిన భక్తి అంతటిని బట్టి ఇక్కడ కళ్ళు మూసి యేసయ్య ఒడిలో కళ్ళు తెరవాల్సిన నీవు చేసిన భక్తి అంత వ్యర్థమై పాతాళ లోకంలో కళ్ళు తెరుస్తావు. ఎవరినో ఒక్కళ్ళని పలకరించకుండా, వాళ్ళు ఎవరు ఒక్కళ్ళ మీద కోపం పెట్టుకుని సమాధాన పడకుండా నువ్వు పెట్టుకొని పోయి ఏమైపోయింది? అనవసరంగా నీ భక్తి జీవితం అంతా నష్టపరుచుకుని నరకానికి పోతావు. అలాగ వెళ్ళకూడదు. మరి ఏం చేద్దాం? సరి చేసుకుందాం. కోపం వచ్చే మాటే అన్నారు, బాధ కలిగించే పనే చేశారు, నీకు వ్యతిరేకంగా నువ్వెంత మేలు చేసావో వాళ్ళంత కీడు చేశారు. నువ్వు ఎంత సహాయపడ్డావో, ఎన్నిసార్లు ఆదరించి ఓదార్చి వాళ్ళని ఒక ప్రయోజకులుగా చేసి నిలబెట్టావో, అంత విరోధంగా
నీకు అంత దుఃఖం కలుగు చేశారు, పర్వాలా క్షమించేసి వదిలే, మనసులో పెట్టుకోబాకు. నువ్వు పరలోకం వెళ్ళాలి కాబట్టి వాళ్ళని క్షమించేసి. హల్లెలూయా, హల్లెలూయా. నాతో కలిసి నా కంచంలో కూడి తిన్నవాడే నన్ను పట్టించాడు. ఎవరు? యూదా ఇస్కరియోతు. మరి యేసయ్యకి కూడా అట్టాగే జరిగింది కదా. అవును, నువ్వు ఎవరికి మేలు చేసావో, ఎవరికి సహాయపడ్డావో, ఎవరికి ఉపకారం చేసావో వాళ్ళే నీకు విరోధంగా లేచి నిలబడచ్చు. ఆశ్చర్యపడనక్కర్లేదు. వాళ్ళ గురించి తలుసుకుని దుఃఖపడి వాళ్ళకి అట్ట జరగాలి, కీడు ఎట్ట జరగాలని వద్దు, అట్టాటిది వద్దు, క్షమించేసి. తండ్రి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, క్షమించు, వాళ్ళని ఆశీర్వదించమని ప్రార్థన చేయి. అది బైబిల్ చట్ట ప్రకారం మనం చేయాల్సిన ప్రార్థన. ఆమేన్. కాబట్టి మన ఇంటి చుట్టూ కంచె వేసి, దేవుడే కంచె బిగించాడు అంటే ఏ సాతాను కాదు కదా, ఏ దుష్టుడు లోపలికి ఎంటర్ కావటానికి వీల్లేదు. ఆమేన్. మరి మన ఇంటి చుట్టూ కంచె, 1 గొర్రె పిల్ల రక్తపు కంచె, 2 దేవుడే చెయ్యి చాపి వేసిన యోబు ఇంటి చుట్టూ చేసిన కంచె. మన ఇంటి చుట్టూ కంచె ఉండాల. 3వది ఆఖరిగా మొక్క మాట చూద్దాం. 50వ కీర్తన 23వ వచనం. 50వ కీర్తన 23వ వచనం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. నేను వానికి రక్షణ మార్గం కనుపరుచున్నట్లు వాడు మార్గం సరళం చేసుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే స్తుతి, స్తోత్రం, హల్లెలూయా అని నోటితో నువ్వు పలుకుతా ఉండు. అదే కంచె బిగించుకోవటం. నీ చుట్టూ అదే చుట్టూ కాపుదల, భద్రత బిగించుకోవటం. హల్లెలూయా. కీడు జరిగిన స్తోత్రం, మేలు జరిగిన స్తోత్రం, సమస్య వచ్చిన స్తోత్రం, బిడ్డ పాస్ అయిన స్తోత్రం, ఫెయిల్ అయిన స్తోత్రం, ఉద్యోగం వచ్చిన స్తోత్రం, రాకపోయిన స్తోత్రం, చేను పండిన స్తోత్రం, పండగ పోయిన స్తోత్రం. హల్లెలూయా. పాలిచ్చే బర్రె ఎగ్గొట్టిన స్తోత్రం, పాలిచ్చిన స్తోత్రం. అన్ని పరిస్థితుల్లో దేవునికి స్తోత్రం చెబుతూ ఉండాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామానికి స్తుతి కలుగును గాక అని ఆయన స్తుతిస్తున్నాడు. అందుకే మనం కూడా స్తుతి ద్వారా, నోరు తెరిచి స్తుతించుట ద్వారా నీ చుట్టూ నువ్వు కంచె వేసుకుంటావు. దుష్టుడికి, సాతానికి, దేనికి అవకాశం లేకుండా దేవుని స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే స్తుతించట, కాపుదల, భద్రత, మన చుట్టూ మనమే కంచె వేసుకోవటం. అంటే మనం నత్తగొల్ల ఉంటుంది, 2 మీసాలు పెట్టుకుని నడుచుకుంటూ పోతుంటుంది, ఈ మీద అంత మూటలాగా, తెలిసిందేగా నత్తగొల్ల. అది పాకుతా ఉంటుంటుంది. ఎవరైనా తాకితే లటక్కున దాంట్లోకి జ్వరపడుద్ది. నత్తగొల్ల లోపల జ్వరపడుద్ది. మన చేతితో దాన్ని తీసుకుని ఎంత ఆడుకున్నా సరే, ఎంతెంత ఎగరేసినా సరే ఏం కాదు, మెల్లకుండా లోపలే ఉంటుంది, అది ఎరగనట్టుగా ఉంటుంది. మళ్ళీ తీసి ఆడ పడేసామనుకో, కొద్దిసేపు తర్వాత నెమ్మదికి బయటకు వచ్చి చూస్తుంది అటు ఇటు, ఎవరు లేరులే అనుకున్నాక ఇంకా అప్పుడు మళ్ళీ ప్రారంభిస్తుంది. మళ్ళీ సాగేదిను ఈపి మీద మూట మోసుకుంటూ మళ్ళీ సాక్కుంటూ పాకి వెళ్ళిపోతూ ఉంటుంది. అదేంటంటే దాన్ని నోటి సొంగతో, నోటి నుండి వచ్చే జొల్లుతో దాని గూడు కట్టుకుంటుంది, ఆ గూట్లో దాక్కుంటుంది, సురక్షితంగా ఉంటుంది. హల్లెలూయా. అలాగనే మనం కూడా అంతే, మనకి గూడు కట్టుకోవాలా, ప్రొటెక్షన్, కాపుదల, భద్రత. ఎలా అంటే దేవుని మనం స్తుతియాగం అర్పించేవాడు రక్షణ మార్గం కనపరుచున్నట్లు మార్గం సరళం చేసుకుంటున్నాడు. రక్షణ మార్గం అంటే కాపుదల, చుట్టూ గూడు. యుద్ధం వచ్చిందనుకో, వాళ్ళందరూ ఏం చేస్తారంటే బంకర్లు ఉంటాయి కింద, భూమి కింద బంకర్లు, కాపుదల, తాము కాపాడుకోవటం కోసం ఏ బాంబులు పడినా ఏ కీడు రాకుండా ఆ బంకర్ లోపలికి వెళ్ళి దాక్కుంటారు. మళ్ళీ సైరన్ మోగేదాకా లోపలే ఉంటారు. సైరన్ మళ్ళీ మోగింది, అప్పుడు బయటకు వచ్చి ఎవరు పానాలు చేసుకుంటారు. బంకర్లాగా, నత్తగొల్లలాగా మన నోటితోటి స్తుతి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, యేసు రక్త విజయమని స్తుతించుట ద్వారా మన చుట్టూ మనమే కంచె వేసుకో ఉంటాం. హల్లెలూయా. దేవుని స్తుతిస్తూ ఉండు. కూర్చున్న స్తోత్రం, లేచిన స్తోత్రం,
మేలు జరిగిన స్తోత్రం, కీడు జరిగిన స్తోత్రం, అన్నిటికీ స్తుతిస్తూనే ఉండు. నీ నోటితోటే నువ్వు కాపుదల, భద్రత కాపాడుకోవటం, నీకు నీవే రక్షణ కలుగు చేసుకోగలుగుతావు. కనుక మనకు అది అవసరం. ఆత్మీయ జీవితంలో పోరాటం ఉంటుంది, మనుషులతో కాదు, అంధకార శక్తులతోటి, దురాత్మ సమూహాలతోటి మనం పోరాటం. మరి ఈ పోరాటంలో మనకి కాపుదల కావాలంటే ఈ నత్తగొల్ల చుట్టూ కంచె బిగించుకున్నట్టు నువ్వు స్తుతితో, నోటి స్తుతి యాగంతో నీవే కంచె వేసుకొని కాపుదల, భద్రత, సురక్షితంగా ఉంటావు. ఆమేన్. దుష్టుడు నిన్ను ముట్టజాలడు. ఎందుకని? నొసట మీద దేవుని పేరు ఉంది. ఆమేన్. నోటి నుండి స్తుతి యాగం ఉంది. ఆమేన్. నీ ఇంటి మీద గొర్రెపిల్ల రక్తం ఉంది. ఆమేన్. దుష్టుడు ఎంత మాత్రం నిన్ను తాకడు, దరిదాపుకు రాడు. ఆమేన్. కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. ఆయనే నడిపెత్తాడు, ఆయనే కాపాడుతాడు. నన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కాబట్టి కునుకక నిద్రపోకుండా నిత్యము కాపాడే దేవుని పరిపాలనలోనికి, దేవుని అధికారంలోనికి మన ప్రాణాత్మ శరీరాలు అప్పగించుకుందాముగాక. ప్రతిదీ ఆయన మాట ప్రకారమే మనం నడిచి మరణం వరకు భక్తిని కాపాడుకొని మరణించినాక యేసయ్య ఒడిలో పరలోకం చేరుదుముగాక. ఆమేన్. ఉంచి ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తుతికి పాత్రుడా, ఇదిగోనైనా ప్రభా యేసయ్యనైనా, నైనా తండ్రి ప్రభా, ఆనాడు నైనా తండ్రి ప్రభా ఇజ్రాయేలుతోటి నైనా మోషేనైనా మాట్లాడుచున్న మాటలు నైనా తండ్రి ప్రభా, నైనా ఆ మాటలు మాకు కూడా వర్తించే విధంగానైనా తండ్రి ప్రభా, ఒకవేళ మా మనస్సు ఏమన్నా మదించిపోతూ ఉందేమో నాయన యేసయ్య, నైనా నువ్వు చేసిన అనేక మేళ్ళు మేము విడిచిపెట్టి ఉన్నామేమో నాయన తండ్రి ప్రభా. ఎన్నో మేలు మా జీవితంలో చేసి ఉన్నావు నాయన తండ్రి ప్రభా, లెక్కకు మించిన మేలు నాయన తండ్రి ప్రభా యేసయ్య. ఆయన తను అనేక పర్యాలు మమ్మల్ని కాపాడుతూ వచ్చావు దేవా యేసయ్య. అనేక పర్యాలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ వచ్చావు నాయన తండ్రి దేవా యేసయ్య. దీన స్థితిలో ఉన్న మమ్మల్ని ప్రభా యేసయ్య, నేను మమ్మల్ని నిల్చోబెట్టావు నాయన తండ్రి ప్రభా యేసయ్య. నీ కృపతో మాత్రం నన్ను నిల్చోబెట్టావు అయ్యా ప్రభా. ఆయన అనేక పర్యాలు నేను తప్పిపోయానేమో నాయన, అనేక పర్యాలు నా హృదయం నేను గర్వించిపోయిందేమో ప్రభువా, అనేక పర్యాలు నేను నీకు దూరంగా పారిపోయానేమో నాయన యేసయ్య. ఇదిగో ప్రభువా, మరొకసారి నీ చెంతకు వచ్చున్నానయ్యా, మరి ఒక్కసారి నీకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి దేవా యేసయ్య. నా మనసునైనా మదించకుండా నాయన తండ్రి ప్రభా, దీన మనసు మొక్కలకు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన తండ్రి ప్రభా. నాయన ఇటువంటి స్థితిలో నుంచి నేను వచ్చానో ప్రతి విషయం నేను జ్ఞాపకం చేసుకొని, నువ్వు మా జీవితం చేసిన ప్రతి ఒక్క మేలుని మేము జ్ఞాపకం చేసుకొని ప్రభా, నేను స్తుతించే, ఆరాధించే, కృతజ్ఞత అర్పించే బిడ్డగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన తండ్రి ప్రభా యేసయ్య. ఇదిగోనైనా తండ్రి ప్రభా, ఈ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ కుటుంబానికి మీరు చేసిన మేలులను బట్టి నాయన తండ్రి ప్రభా యేసయ్య, ఈ కుటుంబం నాయన మీ యొక్క సంఘాన్ని, స్థానికులను, సేవకులను ప్రభా, బంధుమిత్రులందరినీ పిలిపించుకొని తండ్రి ప్రభా యేసయ్య, ఘనంగానైనా ఈ యొక్క కూడిక ఏర్పాటు చేసుకున్నారు దేవా యేసయ్య. నాయన ఈ కుటుంబంలోనైనా రక్షణ ఆనందాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా యేసయ్య. నాయన ఇదిగో ప్రభా, ఇతను అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటున్నావు తండ్రి దేవా యేసయ్య. నాయన ఈ ఇంటికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ తండ్రి ప్రభా, ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరి గృహాలకి, ఈ యొక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క గృహాలు మీరు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా యేసయ్య పరిశుద్ధుడా. అయినా నీ మీద మాత్రమే ఆధారపడే కుటుంబాలుగా నైనా తండ్రి ప్రభా యేసయ్య, నీకు మాత్రమే కృతజ్ఞత అర్పించే కుటుంబాలుగా మా యొక్క కుటుంబాన్ని తీర్చిదిద్దమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు అర్పించుకుంటూ మిక్కిలి విడంతో అడిగడుకుచున్నాం తండ్రి. ఆమేన్.